అందరికీ నమస్కారం. అందరూ భక్తితో మెలగాలని, ఆలయాలను దర్శించుకోవాలని, పురాణ ఇతిహాస దాదా కథలను తెలుసుకోవాలని, ఆచారాలు సంప్రదాయాలు పాటించాలని, ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేయాలన్నది మనందరి లక్ష్యం. శ్రీచక్రం లేదా శ్రీమంత్రం మన ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని అంటారు. హిందువులు పవిత్రంగా భావించే ఈ యంత్రం ఒకప్పుడు అమెరికా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం, ఆ దేశంలోని ఎడారిలో ఒక ఎండిపోయిన సరస్సులో సుమారు 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం కనిపించింది కావడమే ఇందుకు కారణం. నిత్యం వైమానిక దళం కాపలా ఉండే ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే. దీని గుట్టు తేల్చేందుకు అమెరికా పరిశోధకులు సైతం ప్రయత్నించి చేతులెత్తేశారు. శ్రీచక్రాన్ని కాగితంపై తీయాలంటే ఎంతో కష్టం. అలాంటిది భూమిపైన ఎటువంటి వంకర్లు తప్పులు లేకుండా శ్రీచక్రానికి యాలి అంటే ఎంతో టెక్నాలజీ పరిశోధన పరికరాలు అవసరం. 1990లో రోడ్స్ కూడా అందుబాటులో లేవు. మరి శ్రీచక్రం అక్కడ ఎలా ప్రత్యక్షమైంది, దీన్ని ఎలా కనుగొన్నారు, దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారో, చివరికి ఏం తేల్చారు, దీన్ని మానవులే తీశారా లేక గ్రహాంతరవాసుల, హిందూ ధర్మానికి సంబంధించిన శ్రీచక్రాన్ని గీయడానికి ఎందుకు మొగ్గు చూపారు, అమెరికాలోని ఒరాగన్ రాష్ట్రంలో ఉన్న ఫ్రెండ్స్ ప్రాంతంలో వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి అక్కడ ఉన్న సరస్సులు సైతం ఎండిపోయి ఆ ప్రాంతం అంతా క్రమేణా ఎడారిలా మారిపోయింది. ఈ ప్రాంతానికి సమీపంలోని ఈ దహా ఎయిర్పోర్ట్స్ కేంద్రం కూడా ఉంది. జనవాసాలు తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో వైమానిక దళాలు తమ పైలట్లకు ఇక్కడే శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇక్కడ బన్స్ ప్రాంతం మీదుగా వైమానిక విమానాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే వారికి ఏ రోజు అక్కడ శ్రీచక్రం కనిపించలేదు. అక్కడ ఉండి వేడికి ఆ ప్రాంతంలోనే మనుషులు పనిగట్టుకొని అంత పెద్ద శ్రీచక్రం వేయడం అంటే మాటలు కాదు. నిత్యంగా ఉండే ఆ ప్రాంతంలోకి అత్యాధునిక పరికరాలను తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. విమానంలో వెళ్లే వారికి అది కనిపిస్తుంది. ఒకరోజు ఈ దహా ఎయిర్పోర్ట్కి సంబంధించిన పైలట్ మిల్లర్ వైమానిక విమానంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఎన్నడూ కనిపించని ఆకారం కనిపించింది. అతిపెద్ద చతురస్రంలో ఉన్న త్రిభుజాకారంలో ఉన్న గీతలు చూసి మిల్లర్ ఆశ్చర్యపోయారు. పైగా అరగంట క్రితం అతడు అటువైపు తిరిగాడు, కానీ ఆ సమయంలో ఆకారం కనిపించలేదు. ఇంతలోనే ఏం జరిగింది, ఈ ఆకారం ఎలా వచ్చింది అనేది అతనికి ఏమీ అర్థం కాలేదు. భూమిపై ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలి. దీంతో మిల్లర్ వెంటనే కంట్రోల్ రూమ్కి ఈ సమాచారం చెప్పాడు. అది ఎండిపోయిన సరస్సు కావడంతో అక్కడ జంతువులు తిరిగి ఏవో ఆకారాలు వచ్చి ఉంటాయని అధికారులు అనుకున్నారు. మిల్లర్ పంపిన ఫోటోలను చూసిన అధికారులకు నోట మాట రాలేదు. దాని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన బృందం అక్కడికి చేరుకుంది. ఆ శ్రీచక్రాన్ని సాధారణంగా చూడలేం. కేవలం 9000 అడుగుల ఎత్తు నుంచి మాత్రమే చక్రం మొత్తం కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే ఏవో గీతల్లా కనిపిస్తుంది. మిల్లర్ ప్రయాణించడానికి కొద్ది నిమిషాల ముందే ఈద్గాహ్ ఎయిర్పోర్ట్ పైలట్గా గార్డులు కూడా అదే మార్గంలో ప్రయాణించారు. వారికి అది కనిపించలేదు. ఇంతలోనే ఆ ఆకారం ఎలా వచ్చిందనేది అధికారులకు అర్థం కాలేదు. ఈ గీతలను దగ్గర నుంచి పరిశీలించగా మనుషుల అడుగుల ఏవీ కనిపించలేదు. మరి ఎవరు గీసుంటారో అర్థం కాలేదు. ఆధారాల కోసం ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. 3 అంగుళాల లోతు, 9 అంగుళాల వెడల్పుతో నాగరితో తవ్వినట్లుగా ఈ గీతలున్నాయి. అక్కడ పరిశోధనలు చేసిన కొంతమంది అది మానవ నిర్మితం కాదని, గ్రహాంతర వాసులే ఆ పని చేసి ఉంటారని వెల్లడించారు. అది గీసింది గ్రహాంతర వాసులే అయితే హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది మరో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీంతో హిందూ ధర్మం గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. హిందువులు విశ్వసించినట్లే దేవుళ్ళు ఉన్నారని, వాళ్ళు శక్తివంతమైన గ్రహాంతర వాసులు కావచ్చని భావిస్తున్నారు. భూమికి ఏదో సందేశాన్ని అందించే ఉద్దేశంతో ఈ శ్రీచక్రాన్ని గీసుంటారని అనుకున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అమెరికా సైన్యం నెల రోజులు శ్రమించింది. సరిగ్గా ఆ రోజు ఉదయం దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చూశామని కొంతమంది సైనికులు చెప్పారు. ఉరుములు, మెరుపులు తరహాలో కాంతులు వచ్చాయి అన్నారు. ఎడారిలో అంత దట్టమైన మేఘాన్ని చూడడం అదే మొదటిసారి అని పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఆ ప్రాంతాన్ని సందర్శించిన 2 పరిశోధకులు డాన్ న్యూమాన్, LNA కరుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి మిషన్స్ కానీ, టైర్ మార్క్ కానీ కనిపించలేదని వెల్లడించారు. తాము ప్రయాణించిన వాహన గుర్తింపులు మాత్రమే అక్కడ కనిపించాయని వెల్లడించారు. అక్కడి నుంచి చూస్తుంటే తమకి శ్రీచక్రం కనిపించడం లేదని, కేవలం కొన్ని వందల అడుగులు ఎత్తు నుంచి మాత్రమే ఆ శ్రీచక్రం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అంత పెద్ద శ్రీచక్రాన్ని తీయాలంటే భారీ సంఖ్యలో యంత్రాలు అవసరమవుతాయని అన్నారు. అక్కడ శ్రీ యంత్రాన్ని ఎలా నిర్మించారు, మనుషుల వలన సాధ్యం అవుతుందా కాదా అని తెలుసుకోవడానికి పరిశోధకులు ముందుకు వచ్చారు. ఇందుకు కనీసం 10 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. అయితే ప్రభుత్వం అంత ఖర్చు చేయలేదని ఆ ప్రయోగాన్ని అక్కడితో వదిలేశారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.